హలో గైస్, వెల్కమ్ టు ఎస్ఆర్ వ్లాగ్స్. అందరికీ శ్రీరామనవమి శుభాకాంక్షలు. సో ఈ వీడియో వచ్చేసి అయోధ్యకి మేము వెళ్ళినప్పటి వీడియో. అసలు ఇది ఎప్పుడో అప్లోడ్ చేయాల్సింది, బట్ మేబీ ఇవాళ అప్లోడ్ చేయాలని రాసిందో లేకపోతే శ్రీరామనవమి రోజు అయోధ్య వీడియో పెట్టాలని ఉందో, కానీ అప్పటి నుంచి వెళ్ళి చేద్దాం అనుకొని ఇవాళైతే కుదిరింది నాకు టైము. సో మీకోసం అయోధ్య వీడియో. సో మేమైతే ప్రయాగ్రాజ్కి అయితే వెళ్ళాం కదా, ఆ వీడియో అయితే యూట్యూబ్లో ఉంది చూడండి. సో అక్కడి నుంచి వెళ్ళి మేము కాశీకి వెళ్ళి కాశీ నుంచి వెళ్ళి అయోధ్యకి అయితే వచ్చాము. అసలు గైస్ ట్రాఫిక్ ఎంతలా ఉందంటే 5 అవర్స్కి రీచ్ అవ్వాల్సింది మేము 25 అవర్స్కి రీచ్ అయ్యాము. సో ఎట్ లాస్ట్ అయోధ్యకి అయితే కనిపించింది, మాకు ఆ బోర్డ్ అయితే కనిపించింది. అండ్ మేము అయోధ్యకి అయితే రీచ్ అయ్యాము. రీచ్ అయిన తర్వాత మా హ్యాపీనెస్ చూడాలి. 5 అవర్స్కి రీచ్ అవ్వాల్సింది మేము 25 అవర్స్ మేము ట్రాఫిక్లో కార్లోనే ఉండిపోయాము. బట్ ఎట్ లాస్ట్ రీచ్ అయ్యాము. వి వర్ సో హ్యాపీ. నార్మల్ అయితే అంత రష్ ఉండకపోతుండే, బట్ ప్రయాగ్రాజ్కి కుంభమేళాకి వచ్చిన వాళ్ళు కాశీ టు అయోధ్య అందరి లిస్ట్లో ఇవే ఉన్నాయి కాబట్టి సో అంతలా లేట్ అయ్యింది గైస్ మాకైతే. సో ఎట్ లాస్ట్ మేమైతే అయోధ్యకి రీచ్ అయ్యాము. సో మేము చెక్-ఇన్ చేసేసి హోటల్లో ఇంకా టెంపుల్కని బయలుదేరాము. చూస్తున్నారు కదా ఇక్కడ మళ్ళీ ఫుల్ ఆన్ రష్. ఎంతలా రష్ అంటే దర్శనానికే మాకు 3 అవర్స్ పట్టింది లైన్లో. బట్ మనము ఆ దేవుని చూడాలనుకున్నాం కాబట్టి మేమైతే ఇంకా ఆ లైన్లోనే వెళ్ళాము. సో మధ్యలో ఇలా మంకీస్ని చూస్తూ ఇంకా ఆ దేవుని పాటలు వింటూ ఇంకా మేమైతే అలానే ఆ రష్లోనైతే వెళ్ళాము. ఇంకా దేవుని మీద భక్తి గైస్, ఒకసారి ఇది వినండి. ఇక్కడ ఇంకొకటి నాకు ఏం బాగా అనిపించిందంటే స్పెషల్ దర్శనము, విఐపి దర్శనం అలా ఏం లేదు. వచ్చిన ప్రతి ఒక్కరూ ఆ దేవుని చూడాలంటే అదే లైన్లో రావాలి. ప్లస్ అందరినీ ఒకటేలాగా ట్రీట్ చేస్తారు. అదైతే చాలా బాగా అనిపించింది. లేదంటే మళ్ళీ స్పెషల్ దర్శనం అని కొంతమంది ఆ లైన్లో ఈ లైన్లో అలా లేదు, మొత్తం అయితే సేమ్ లైన్లో అయితే పంపించారు. బట్ ఇంకోటి చెప్పుకోవాల్సింది ఏంటంటే ఆర్కిటెక్చర్ అండి, ఎంత బాగుందంటే మీరు చూస్తున్నారు కదా, అసలు మతిపోయిందని అనుకోవాలి. అండ్ టెంపుల్ అయితే ఇంకా కన్స్ట్రక్ట్ అవుతుంది. సో మేబీ అది 1-2 ఇయర్స్ అయితే కంప్లీట్గా అవ్వడానికి టైం తీసుకుంటుందంట. ఇంకా ఎట్ లాస్ట్ మేమైతే మెయిన్ ఎంట్రన్స్ దేవుని గుడి లోపలికి అయితే వెళ్తున్నాము. సో ఎట్ లాస్ట్ మేమైతే చాలా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఎంత రష్ ఉన్నా అంత టైం టేకింగ్ అయినా సరే మేము అక్కడ వెళ్తున్నప్పుడు అయితే చాలా హ్యాపీగా అనిపించింది. చూస్తున్నారు కదా, పబ్లిక్ అయితే అసలు ఫుల్ ఆన్ పబ్లిక్ ఉన్నారు, ఇంకా చెప్పనవసరం లేదు. ఆర్కిటెక్చర్ అయితే చాలా చాలా బాగుంది గైస్. ఇంకా కంప్లీట్గా కన్స్ట్రక్ట్ అయ్యి మొత్తం పెయింటింగ్ అన్నీ అయ్యేసరికి ఇంకా బాగా హైలైట్ అవుతుంది టెంపుల్ అయితే. సో ఎట్ లాస్ట్ మేము లోపలికి వెళ్తున్నాము. అండ్ మన రామ్ లల్లాని రామ్ జన్మభూమిలో అయితే మేము చూసాము. వీఆర్ సో హ్యాపీ, వీఆర్ సో లక్కీ. అండ్ చూస్తున్నారు కదా, అందరూ వాళ్ళ ఫ్యామిలీస్కి కాల్ చేసి లైక్ వీడియో కాల్లో అయితే దేవుణ్ణి అయితే చూపిస్తున్నారు. సో చాలా హ్యాపీగా అనిపించిండే గైస్. సో అలా మేమైతే అయోధ్యలో రాముణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము, రామ్ జన్మభూమిలో. జై శ్రీరామ్. చాలా హ్యాపీగా అనిపించిండే గైస్. సో అలా మేమైతే అయోధ్యలో రాముణ్ణి అయితే దర్శనం చేసుకున్నాము, రామ్ జన్మభూమిలో. అండ్ ఎట్ లాస్ట్ మా ట్రిప్ అయితే కంప్లీట్ అయింది. మీరైతే మీ బకెట్ లిస్ట్లో అయోధ్యని అయితే ఖచ్చితంగా పెట్టుకోండి, మీరు చాలా హార్ట్ఫుల్గా ఫీల్ అవుతారు. అండ్ బయటకు వచ్చిన తర్వాత మనం డొనేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు. అండ్ దట్స్ ఇట్ గైస్, దట్స్ ఇట్ ఫర్ ద వీడియో. ఇంకా మేమైతే హైదరాబాద్కి స్టార్ట్ అయిపోయాము. డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ద ఛానల్. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. బాయ్ గైస్.